తూర్పు నియోజకవర్గంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఎగరవేసి తెలుగుదేశపు జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి సిలువేరు రవీందర్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని నమ్మిన సిద్ధాంతంతో పార్టీ స్థాపించిన 9 మాసాలలో అధికారంలోకి ఘనత తెలుగుదేశం పార్టీదే. పేదవాడికి కూడు గుడ్డ కావాలని కంకణబద్దులై ప్రజలకు అండగా నిలిచారు. పోలీస్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. స్త్రీలకు ఆస్తిలో సమానత్వం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నగారి విగ్రహానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక ఒక ప్రపంచం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డున పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నినాదమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదం మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేదవాడికి పక్కా ఇల్లు తినడానికి పట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో పేద వృద్ధులకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఆ రోజుల్లో 35 రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, విద్యారంగంలో భాగస్వామ్యం అయితేనేమి 33% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ముందుకు తీసుకువెళ్ళిన ఘనత తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మహిళల్లో చైతన్యం రావడం జరిగింది. ఉద్యోగాల్లో కూడా మగవారితో సమానంగా మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలు చదువులో ముందు రాణించాలనే ఉద్దేశంతో పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రైతన్నకు కావలసిన హార్స్ పవర్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను తీసుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఒక 20 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రత్యేక రాష్ట్రం గురించి ఏర్పడ్డ పార్టీ ఈరోజు అతలాకుతలమై 100 రోజుల్లో ప్రతిపక్షాలు ఉన్నా కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ పెట్టలేని పరిస్థితికి ఆ యొక్క పార్టీ దిగజారడం జరిగింది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తారా అని ఆదేశం నాయకుడు కనుక ఇస్తే టికెట్లకు పోటీ పడే పరిస్థితి మా పార్టీలో ఉన్నది. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. 20 ఏళ్ళుగా తెలంగాణలో ప్రతిపక్షాలు ఉన్నా కూడా మొక్కవని ధైర్యంతో పార్టీని ముందుకు నడపాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని పార్టీ జెండా కింద ఉన్నారు. అంత ధైర్యవంతులు మా కార్యకర్తలు. నిజంగా చెప్పాలంటే కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ వంచనలకు గురి కావడం, ప్రలోభాలకు లొంగడం లాంటివి మా కార్యకర్తల దగ్గర ఉండదు. మా కార్యకర్తలు స్వచ్ఛందంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యక్రమాలు చేసే నాయకులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఈరోజు 42వ వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ పథకాన్ని ఆవిష్కరించి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది.